మహారాష్ట్ర సీఎం పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించింది బీజేపీ హైకమాండ్. మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కుమారుడికి డిప్యూటీ సీఎం తనకు కన్వీనర్ పోస్టును ఏకనాథ్ షిండే అడిగారని తెలుస్తోంది. బీజేపీ బుజ్జగింపులకు ఏకనాథ్ షిండే మెట్టు దిగలేదు. ఆయన అసంతృప్తిని చల్లార్చేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు. యస్మూర్తి, ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి విజయం సాధించిన తర్వాత, ఏదైతే మహాయుతి విజయం సాధించిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ను ఢిల్లీ పెద్దలు రమ్మని కబురు పంపారు. మరి ఈ నేపథ్యంలో ఆయనకు ఫ్లోర్ లీడర్గా ఆయన్నే ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంది. మరి మరోవైపు చూస్తే ఏక్నాథ్ షిండే విషయం కూడా ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆపద్వర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే విషయం తేలాల్సి ఉంది. మరి ఇందుకు సంబంధించి ప్రపోజల్స్ అయితే కనుక తన కుమారుడికి ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్నటువంటి తన కుమారుడు, అంతేకాకుండా 2019 ఎన్నికల్లో 2024 వరకు ఎంపీగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించి ఒక ఏదైతే డిప్యూటీ సీఎం పదవి కూడా ఇస్తున్నట్టుగా సమాచారం. మరి అంతేకాకుండా ఈ మొత్తానికి సంబంధించి ఏదైతే మహాయుతికి సంబంధించి ఆయన ఏక్నాథ్ షిండే కన్వీనర్గా కూడా నియమించేటటువంటి వార్తలు బయటికి వచ్చాయి. మరి వీటికన్నిటికీ సంబంధించి శివసేన ఏదైతే ఏక్నాథ్ శివసేనకు సంబంధించి ఆయా శ్రేణులు మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఇది మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదని ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఒకానొక దశలో ఏక్నాథ్ షిండే అయితే కనుక తాను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటామేమో, కానీ అయితే ఎటువంటి పదవులు తీసుకోకుండా బయట నుంచి మద్దతు ప్రకటిస్తామనేది మాత్రం చెప్పడం జరుగుతోంది. మరి ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరిణామాలు అయితే కనుక వేగంగా జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయితే ఇప్పటి వరకు 2+1 అలాగే ఈ విధంగా 2+2+1 అనేటటువంటి ఫార్ములా కూడా తెరపైకి వచ్చినా కూడా ఫైనల్గా అయితే ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి కాకుండా ఏదైతే మహాయుతికి కన్వీనర్గాను అలాగే కుమారుడికి డిప్యూటీ సీఎం గాను ఇచ్చేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి వార్తలు మాత్రం వెలుగు చూస్తున్నాయి. మరి దీనికి సంబంధించి శివసేన అంగీకరించట్లేదు. మరోవైపు చూస్తే ఇటువైపు ఏదైతే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ అభ్యర్థిత్వం అయితే కనుక ఖరారైపోయింది. ఇందుకు సంబంధించి కేంద్ర పెద్దలు కూడా పూర్తి స్థాయిలో చెప్పారు. అయితే 2 రోజుల్లో ఏదైతే దీనిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఫ్లోర్ లీడర్గా ఎన్నుకునేటటువంటి దిశగా కూడా ఏదైతే అభ్యర్థులు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇప్పటికీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఏక్నాథ్ షిండే రోల్ ఏంటి అనేటటువంటిది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఆయన మీడియా ముందుకొచ్చి క్లియర్గా తన అభిప్రాయాలను అయితేనేమి, ప్రస్తుతం ఏదైతే మహారాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి సంబంధించిన అంశానికి సంబంధించిన విషయాలన్నీ కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. మూర్తి, థ్యాంక్ యూ మిస్టర్ టీవీరావు.